తెలుగును ప్రేక్షకులు నమస్తే. తెలుగు పరిశ్రమకి రెండు కళ్ళు రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంటారు. అట్లాంటి నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాలు మొదలయ్యాయి. శత జయంతి సంవత్సరంలో ఉన్నాం. నాగేశ్వరరావు గారు చిత్ర పరిశ్రమలో ఆయన చేసిన సేవలు, అలానే ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్, వండర్స్, చలనచిత్ర పరిశ్రమకి ఆయన చేసిన సేవలు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తావనకు వస్తున్నాయి. అలానే ఈ తరానికి తెలియని విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. నాగేశ్వరరావు గారి అభిమానులు కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మధ్యలో ఆయన ఉండిపోయారు. నాగేశ్వరరావు గారి అభిమానులు హార్డ్ కోర్ ఫ్రెండ్స్ అని కొంతమంది ఉంటారు. అందులో ముఖ్యులు కట్టమూరి సుబ్రహ్మణ్యం గారు, విజయనగరం జిల్లా నుంచి. ఆయన బ్లైండ్, బట్ నాగేశ్వరరావు గారి వీరాభిమాని. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? అది ఎప్పుడు వచ్చారా హైదరాబాద్కి? 19 వచ్చాను సార్. నాగేశ్వరరావు గారి కుటుంబంతో మీ అనుబంధం ఎలా ఉంది? శత జయంతి ఉత్సవాలకు సంబంధించి వాళ్ళ కుటుంబాన్ని కలిశారా? కలిసాను సార్. అంటే కలిసాను. సుశీలమ్మ గారిని, అమ్మల గారిని, నాగ చైతన్యని, నాగార్జున గారిని కూడా కలిసాను సార్. స్టూడియోలో ఏదో కార్యక్రమం జరిగినట్టుంది కదా? అవునండి, నిన్న జరిగింది సార్. నిన్న ఓకే. ఏం చేశారు ఆ కార్యక్రమంలోని మరి అందరికీ నాగార్జున గారు మాట్లాడి, సుశీలమ్మ గారు మాట్లాడారు, చేశారు. వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పారు. భారీ ఎత్తున వచ్చారా? భార్యను వచ్చారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం మిల్క్ అరేంజ్ చేశారు. నా అదృష్టం ఏంటో కానీ నేను మాట్లాడవలసిన అవసరం, నాకు అదృష్టం కలిగిందండి. అందరిలోనే స్టేజ్ పైన మాట్లాడారు. స్టేజ్ మీద మాట్లాడాను సార్. నాగార్జున గారు కుటుంబానికి లీడ్ చేసుకుంటా ఈ ఉత్సవాలు నడిపిస్తున్నారు. అవును సార్. నాగార్జున గారు ఏం మాట్లాడారు, ఏమన్నారు? నాతో నేనే నాగేశ్వరరావు గురించి చెప్పాను సార్. గురుగారి గురించి. అంటే ఎవరైనా గురుగారి గురించి అభిమానులు చెప్పండి అంటే నేను చెప్తానని చెప్పాను. నాకు నాగేశ్వరరావుతో ఉన్న ఆనందంలోని అంటే మంచి విషయాలు నాకు కొన్నే చెప్పానండి నేను. ఆ టైం కుదిరింది నాకు. తక్కువ టైం ఉండటం వల్ల అన్ని పంచుకోలేకపోయారు. నేను లేదు సార్, ఇంకా బోల్డ్ ఉన్నా కానండి. నాకు అతనితో నాకు అదే 6 నిమిషాలు నాకు కలిసి వచ్చింది సార్. నాకు నాగేశ్వరరావు గారితో మీకు అనుబంధము, అభిమానం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆయన అభిమానించడం ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? సార్ నాది పుట్టిక 1958లోనండి. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి నాకు చదువు అంటే పెద్దగా లేదండి. అంటే ఎందుకంటే మా ఇంటికిను ఒక థియేటర్, సరస్వతి థియేటర్ అని ఒకటి ఉండేదండి. అది అక్కడ అందులో నా అన్నపూర్ణ వాళ్ళ పిక్చర్స్ అన్నీ అందులో వచ్చేవండి. ఓకే. మా ఇంటికిను అక్కడికిను ఇంచుమించు చాలా దగ్గరలండి. ఓకే. అంటే మీకు తెలుసుగా, చిన్నప్పుడు వయసు గుర్రంలా పరిగెడతాం మనం. అలాగా నేను పుస్తకాలు పెట్టేసి స్కూల్లో మా ఇంటికి పెట్టేసి మ్యాట్నిక్ సినిమాకి వెళ్ళిపోయాను సార్. ఓకే. అయితే ఆ చిన్నప్పుడు వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఆ ఇంటర్వెల్ ఇచ్చే లోపు మళ్ళీ ఆ పుస్తకాలు తెచ్చేసి మా ఇంట్లో పెట్టేసి, మా అమ్మగారు ఎక్కడ దెబ్బలాడతారని అమ్మ ఎక్కడికి వెళ్తున్నారంటే అమ్మ బయట నిలబడుతున్నారని చిన్న ఆడుకుని మళ్ళీ ర్యాకెట్లా పరిగెట్టివ్వండి అండి. ఆ 10 నిమిషాల్లోని నేను మళ్ళీ సినిమాకి అందిపోయాను అండి. అంత అభిమానం అండి నాకు అతనంటే. ఇదే అప్పుడు ఆ ఏజ్లో కూడా? ఆ ఏజ్లోనేనండి. ఏ సినిమాలు బాగా చూసాను చిన్నప్పుడు? చిన్నప్పుడు నాకు అంటే విషయం చెప్తే ఏమనుకోకండి సార్. చెప్పండి, పర్లేదు. నేను నాగేశ్వరరావుని కళ్ళతో చూశాను, ఎన్టీ రామారావుని కళ్ళతో చూశాను, శోభన బాబుని చూశాను, కృష్ణ గారిని చూశానండి. అందరైనా నాకు ఇష్టం, నాకు కాదనలేదండి. నాగేశ్వరరావు అంటే నాకు చాలా అభిమానం అండి. ఓకే. నేను కళ్ళతో చూసినవి ఇది పూలరంగడు, బందిపడు దొంగలు, అదృష్టవంతులు, ఆస్తిపరులు, బంగారు గాజులు, నెక్స్ట్ వచ్చి బ్రహ్మచారి, పూలరంగడు, ఆదర్శ కుటుంబం, అంతస్తులు, ఇవన్నీ ఇంచుమించు భగవంతుడు నాకు అదృష్టం ఇచ్చి ఈ టైంలో నీకు కళ్ళు పోతారని అన్నట్టుగా నాకు ఇచ్చారేమో. ఆ ఉన్న దాంట్లో నేను ఈ సినిమాలు చూడగలేనండి. మధ్య నాకు 71లో దసరబుల్లెడ్తో లాస్ట్ అండి నా చూపు మేడం నుంచి పడిపోయింది సార్. నేను మధ్యలో వచ్చింది ఈ బ్లైండ్నెస్? అవునండి. అయ్యో. ఓకే. మొదట బాగానే ఉండేది, చాలా బాగుండేదండి. నేను అది చాలా అంత అభిమానం కాదు సార్, నేను చెప్తున్నాను. అంటే నాకంటే అభిమానులు ఉన్నారు, లేరని తప్పుగానండి. నేను నాకంటే అతను దేవుడితో సమానం అండి. రోజు 4 సార్లు దండం పెడతాను సార్ అతనికి. దసరా బుల్లెట్ టైంలో ఏం జరిగింది సార్? అది దసరా బుల్లెట్ సినిమా చూశానండి. మామూలుగా నేను చిన్నప్పుడు ఆడుకుంటాం కదా సార్. అవునవును. ఆడుకుని మా చిన్న పెట్టు కూడా ఉందండి. ఆ పెట్టు కూడా ఎక్కేలోపు అక్కడ మాకు అప్పుడు అద్దం వేస్తారు సార్, ఎందుకంటే వెళ్తురికండి అంటే పూర్వం అండి. ఆ అద్దంలో కాలు వేసాను సార్ నేను. ఓకే. కాలు వేసి కింద కాలు వెళ్ళిపోయింది, బుర్ర వచ్చి
వెనక్కి తగిలిసిందండి. ఆ నరం అందులో తెగిపోయిందండి అప్పుడు ఆ రోజుల్లో. ఓహో. అప్పటి నుంచి నాకు ఎక్కడ మద్రాసు వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళినా నాకు మరి ఆ చూపు మరి రాదని సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను అంత అభిమానం సార్ నేను. ఓకే. అప్పుడు కూడా నేను వచ్చినా, ఎవరైనా తోడు తీసుకుని వచ్చినా కూడా నేను నాగేశ్వరరావు గురించి వచ్చేవానండి. నాకు ఇక్కడ ఎవరు చుట్టాల బంధువులు ఎవరు లేరు. ప్రతి సంవత్సరం 4-3 సార్లు వచ్చినా నేను నాగేశ్వరరావు గారి గురించి వచ్చేవాడినండి. అంత అభిమానం అండి. ఓకే. ఏ వయసులో అండి ఇది జరిగింది మీకు? నాకు 72లో అండి. 72 సంవత్సరంలో. ఓకే. మీకు ఇది జరిగింది ఇప్పుడు కంటి చూపు పోవడం అనేది? అదే 72లో సార్. 71 వరకు నాకు లాస్ట్ నాకు పవిత్ర బంధం అండి సినిమా. పవిత్ర సినిమాతో మరి నా సినిమా కనిపించేది కాదండి. ఇప్పుడు మీ వయసు ఎంత సార్? నాకు 67 అండి. మీకు ఏ వయసులో జరిగింది ఇది? నాకు అదే నాకు 12వ సంవత్సరం అండి. మీకు 12వ సంవత్సరం? అవునండి. 12 సంవత్సరాలకు ముందే మీరు వేరే నాగేశ్వరరావు గారికి వేరే అభిమాని కదా సార్. ప్రాణం ఇచ్చామన్నా ఆ రోజులు ఇచ్చేసి. అప్పుడు కలిసారా? అప్పుడు చూసారా నాగేశ్వరరావు గారిని? అంటే సినిమాలో చూడగా నాకు అంత చూడలేదు కదా? అంత లేదండి. ఎప్పుడు కలిసారు నాగేశ్వరరావు గారిని? నాగేశ్వరరావు గారిని ఇంచుమించి నేను లెక్కైంది సార్ 30 సంవత్సరాల లోపు ఉంటుందండి. డైలీ ప్రతి సంవత్సరం వచ్చి ఏదో వచ్చి పలకరించడం, లేకపోతే మధ్య చూడాలనుకుంటే వచ్చి పలకరించి వెళ్ళిపోవండి సార్. ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు? చాలా బాగా చేసుకునేవారండి. చాలా అంటే చెప్పకూడదు కానండి, చాలా అంటే ఇంకో విధంగా అనుకోకండి, అంత చక్కగా నాకు రిసీవ్ చేసుకునేవారండి. అభిమానులు ఉండటం వేరు, చాలా మంది అభిమానులు ఉన్నారు. బట్ ఆయన కోసం హైదరాబాద్ ఇన్నిసార్లు వచ్చిపోవడం సంవత్సరం 4 సార్లు వస్తాను సార్. వచ్చేవాడినండి. ఈ ఆడియో ఫంక్షన్ కనుక లేకపోతే ఇది అనగా నెక్స్ట్ వచ్చి నాగేశ్వరరావు గారు సినీ పరిశ్రమలో వచ్చారని అలాగా ఆ ఫంక్షన్ చేసిన, నెక్స్ట్ వచ్చి నాగేశ్వరరావు గారు మ్యారేజ్ డే అన్న వచ్చేవాడిని సార్ నేను. ఓకే. ఓకే. తర్వాత సినిమాలు ఎలా చూసారు? ఎలా వింటమేనా? వెంటవేనండి. వినడం. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను సార్, అది చెప్పండి. అప్పుడు మీకు తెలిసేది జ్యోతిచిత్రలు, సితారలు అన్నీ వచ్చేవండి అప్పుడు మనం. అప్పుడు సపోజ్ మనకంటే మీలాటలు ఎవరు మన అభిమానులు ఉన్నారనుకోండి, సుబ్రహ్మణ్యం పుస్తకంలో వచ్చిందిరా మంది సినిమా అంటే చాలండి. ఆ రోజుల్లో రూపాయి అంటే మీకు తెలిసింది కాదండి, అంత కష్టం కదా మా వయసుకి, చిన్న వయసుకి. ఆ రూపాయి కూడా మేము కష్టపడి మా మగ చిత్రం అండి, మగ చిత్రం నాగేశ్వర అంటే టక్కన కొనిసుకునేవాడిని అండి. నాకు కనిపించకపోయినా మా ఫ్రెండ్స్ నాగేశ్వర గారు ఇలా నిలబడ్డారు, ఇలా డ్రెస్ వేసుకున్నారు, ఇలా కూర్చున్నారు అని చెప్తే ఎంత ఆనందించేవాడిని అండి. ఇంకా డబ్బులు లేకపోతే అప్పుడు రోజు 10 పైసలు అద్దె అండి అది పుస్తకం, అది తెచ్చుకొని చదివించుకునేవాడిని అండి. అయితే ఇంకోటండి, నాగేశ్వరరావు గారు సినిమా ప్రతిదీ ఫాలో అవుతారు మీరు? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. రామాభిషేక్ ఎన్నిసార్లు చూస్తుంటారు నాకే తెలియదు సార్. మోహన్ సింగ్ అదే బంగారు గాజులు కానీ అదృష్టవంతులు కానీ ఎన్నిసార్లు చూస్తుంటే నా వయసులో మీరు చూసుకోండి సార్ అది. ఓకే. అప్పుడు ఏమనలేదా మీ? మాకు తెలియదు కదా సార్, అమ్మగారు తెలియదు కదండి, చెప్పేవాడు కాదు. తెలియదు, చెప్తున్నాం కదా సార్. నేను స్కూల్కి వెళ్ళి పుస్తకం పెట్టేసి మళ్ళీ ఇంటర్బెల్ ఇచ్చే లోపు ఈ ఇంటర్బెల్ ఇక్కడ స్కూల్లో అప్పుడు సినిమా 3-3:30 స్కూల్ వదిలేసేవారు కదండి. ఆ పుస్తకాలు పట్టుకొని గుర్రం పరిగెట్టివ్వండి అండి, మళ్ళీ ఇంట్లో పెట్టేసి. ఇప్పుడు నాగేశ్వరరావు గారిని మొత్తం జీవితంతో ఫాలో అయ్యారు ఆయన? చేశాను సార్, జీవితం ఫాలో అయ్యారు. ఫాలో అయ్యాను. ఆయన మంచితనం అంటే ఏం చెప్తారు? ఆయన దగ్గర నేర్చుకోవాలంటే ఈ జనరేషన్కి ఏం చెప్తారు? నేను మాత్రం నాగేశ్వరరావు గారు చాలా మంచి అతను అండి, భయం భక్తులతో ఉండాలండి. అతను భయం భక్తి ఉంటే మంచి గౌరవిస్తారండి, మంచి గౌరవిస్తారు, మంచి నీతులు చెప్పేవారండి మాకు ఆ రోజుల్లో. ఆ మంచి నీతులు ఏం చెప్పేవాళ్ళు? మీరు అంటే మేము అడిగిందని క్వశ్చన్ వేసి చెప్పేవారండి. మేము అంటే ఒకళ్ళు వెళ్ళినా కూడా వెళ్ళిపోండి అని అనేవారు కదండి. చక్కగా మా అభిమానులు అందరితో కూర్చొని మేము అడిగిందని జవాబు చెప్పేవారు, ఏం చేసేవారు. మాకు కాఫీ టీలు కూడా అరేంజ్ చేసేవారండి, తాగి సెల్లండి అయ్యా అని. అతనికి ఏదైనా పని ఉన్నా కూడా నేను వెళ్ళిపోతున్నాను, మీ కష్టకాలు మాట్లాడుకుని వెళ్ళిపోండి అయ్యా అనేవారండి. అంత మంచి అతనండి. తర్వాత జనరేషన్ మిగతా నాగార్జున గారు కానీ చైతన్య కానీ వీళ్ళు కలిసినప్పుడు ఎలా ఉండేవాళ్ళు మీతో? అంటే వాళ్ళు మంచివాళ్ళేనండి, నాగార్జున కూడా మంచివాళ్ళు. మరి ఎందుకు నాగార్జున గారు, నాగ చైతన్య గారు అందరూ మంచివాళ్ళేనండి. అదేలేండి. అప్పటికి నాగార్జున గారి సినిమాలు అయితే మీరు నాకు తెలిసి మీరు చూసుంటారేమో. నేను చూడలేదు, వీళ్ళు ఎవరిని చూడలేదు సార్. నేను ఎవరిని నాకు కట్టుకుని భార్యని కూడా చూడలేదండి. అయ్యో. నా పిల్లలు, నా భార్య కూడా చాలా మా అందగెత్తండి, అయినా నా కళ్ళతో భగవంతుడు నాకు ఇవ్వలేదండి. అది ఎంతమంది పిల్లలు మీకు? నా పాప బాబు అండి. పాప బాబు. నేను బిజినెస్ చేస్తానండి. మేము బిజినెస్ ఏం బిజినెస్ సార్? నాది పప్పులు హోల్సేల్ అండి మాది. నేను మా అబ్బాయి కలిపి చేసుకుంటామండి. నాకు అన్నీ నాకు అన్నీ తెలుసండి. అంటే
భగవంతుడు చూపెంటే ఇవ్వలేదు కానండి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏది చేయాలి, ఏది చేసుకోవాలని అన్నీ నేను చేసుకుంటాను. రోజుకి ఎక్సర్సైజ్ చేసుకుంటాను, ఒక 2 కిలోమీటర్ పరిగెడతాను. 2 కిలోమీటర్ డైలీ పరిగెడతాను సార్ నేను. జాయింగ్ చేస్తానండి. ఓకే. అంటే పూర్తిగా అంటే ఎట్లా సార్? నాకు ఫ్రెండ్ ఉన్నాడండి, ఆ ఫ్రెండ్ తీసుకెళ్తాడండి నాకు. ఓకే. ఆ గ్రౌండ్ ఉంది, చాలా బాగుంటుంది మా గ్రౌండ్. మంచి రోజు 2 కిలోమీటర్ పరిగెడతాను సార్ నేను. మంచి ఫ్రెండ్ సంపాదించుకున్నారు. సంబంధించాను. ఓకే. ఎక్సర్సైజ్లు చేసుకుంటాను. రోజు 4 కిలోమీటర్లు కానీ 6 కిలోమీటర్లు నడుస్తానండి. ఎట్లా సార్ అది? మొత్తం పూర్తిగా కనిపిస్తుందా, బ్లర్ ఉంటుందా? లేదు, నాకు అసలు ఫుల్, నేను చెప్తున్నాను కదా, నాకు ఏమీ లేదండి. ఫుల్ బ్లాక్. మామూలుగా బిజినెస్ చేయటం అంటే అన్ని పనులు నేనే చేసుకుంటాను సార్. నాకు ఏ పని కూడా నాకు ఎవ్వరు చెయ్యక్కర్లేదు, నేను చెయ్యక్కర్లేదు సార్. అంతే. మా ఆవిడ నాకు అన్నం పెట్టడం అంతవరకే. తక్కిన అన్ని నేను బట్టలు తీసుకోవడం, బట్టలు స్నానం చేయడం, డ్రెస్ చేంజ్ చేసుకోవడం, ఏదో నాకు అంతా నా ఓనే. నాకు ఏమి ఏ కూడా అక్కర్లేదండి. ఆ రోజుల్లో ఇదన్నీ వ్యాపారాల్లో కూడా నేను, నాకు అల్లినప్పుడు మాకు షాప్ ఉండేదండి, ఆ షాప్లో కూడా నేను చేసేవాడిని. ఆ గ్యాప్ వస్తే నాకు ఈ విధంగా పనిచేసిందండి. అప్పుడు ఇప్పుడు శత జయంతి ఉత్సవాలు ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది చెప్పారా మీకు? సార్ నేను చేస్తున్నారా? లేదండి, నేను కేవలం వచ్చి 100 రోజు వచ్చాను. నేను ప్రతి సంవత్సరం కూడా వస్తాను సార్. నాకు నాగేశ్వరరావు గారు అప్పుడు క్యాన్సర్ అటాక్ అయిందని చెప్పినప్పుడు అప్పుడు వచ్చి కలిసారా? ఏమన్నా కలిసిన సందర్భాలు ఉన్నాయా? తర్వాత ప్రతి సంవత్సరం చెప్తాను కదా సార్, సంవత్సరం 3-4 సార్లు వస్తాను కదండి. నాకు క్యాన్సర్ వచ్చిందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు. తెలుసండి. అయినా మనం అంటే మన హెల్త్ గురించి మనం అడగకూడదు కదా సార్ అది. అవును. ఎందుకంటే ఎవరైనా ఆరోగ్యం ఉండాలని కోరుకోవాలి తప్ప కానండి, సరే మీకు ప్రాబ్లం ఉంది కదా ఏంటని అని కూడా మనం ఎలా ఉన్నారు ఏంటని అడగకూడదండి. నేను మాత్రం వెళ్ళి అతను అభిమానంగా ఉండి నా కష్టకాలు అతను చెప్పేవాడిని, అతను సినిమాల గురించి అతను చెప్పేవారు. కొద్ది మంచి విషయాలు ఏమైనా అంటే కూర్చొని మాకు చెప్పేవారు. కష్ట సుఖాలు అంటే ఏం మాట్లాడుకునేవాళ్ళు మీరు? అంటే ఇవే ఎలాగుండవయ్యా, నీకు అలా పోయేవయ్యా, నువ్వు ఏంటి చేస్తున్నావు అని అడిగేవారు. అలా తెలుసుకొని నన్ను ఎంత దగ్గర తీసుకునేవారు అంటే అంత దగ్గర తీసుకునేవారండి. చెయ్యి పట్టుకొని నన్ను లోపల తీసుకెళ్ళేవారండి. ఇంతమంది ఉన్నా కూడా గురుగారు మాత్రం నన్ను సుబ్రహ్మణ్యం వచ్చారని తెలుసా అంటే ఉంటారు కదా, వాళ్ళ స్టాఫ్ ఉంటారు, అతను ఒక్కనే ఆఫీసులో కూర్చోబెట్టండి అనేవారండి. అంత అభిమానం అండి. పుట్టినరోజు టిఫిన్ చేసామంటే లేచి అంతా వాళ్ళ ఇంట్లో నేను ముట్టుకొని చాలా నాకు భయం అండి. అసలు నాగేశ్వరరావు అంటే ఎంత భయం అంటే నాకు అంత భయం అండి. ఎందుకు నాకు అతను చూస్తే నాకు భయం వేసేస్తుంది సార్. అంటే ఏమన్నా తెలియక నాకు అనిపించదు కదండి. పొరపాటు మాట ఏది అనేసినా అని అనొచ్చా అనకూడదా, బాధపడతామని మీరు అంటే మీరునే ఉన్నా అనుకోండి, అతను మీ వెనకతను ఉండేవాడిని తప్పగానండి, నేను అభిమానం కదా అని ముందు వెళ్ళేవాడిని కదండి. అంతది. ఇంట్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? అప్పుడు మా అమ్మగారు మా ఇంట్లో అందరికీ తెలుసండి, నేను నాగేశ్వర ఫేవరెట్ అండి. నాగేశ్వర గారి ఇంట్లో అందరూ, మా అమ్మగారు కూడా చాలా మంచి ఆవిడండి. చాలా ఆవిడ నా చేపట్టుకొని అన్నపూర్ణ సుబ్రహ్మణ్యం వచ్చాడండి నాకు దగ్గర తీసుకెళ్ళేవారండి అతను. ఆవిడ కూడా బాగున్నవయ్యా అన్ని నా కష్టకాలు నావి అన్నీ అడిగేవారండి ఆవిడ కూడా. వెళ్ళే ముందు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి అనేవారు. నేను విజయనగరం వెళ్ళిపోయాను కూడా, అమ్మగారు నేను జాగ్రత్తగా చేరానంటే ఫోన్లు అయ్యా శుభమేనయ్యా అనేవారండి ఆవిడ. అంత మంచి ఆవిడండి ఆవిడ. నాగేశ్వర గారు హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత హైదరాబాద్ రావడం అంతే మద్రాస్ వెళ్ళలేదు సార్. అంత నాకు అంత అభిమానం ఉండేది కానండి, చెప్తున్నాం కదా సార్, అభిమానం ఉంది కానీ నాకు అంత తోడు తెలియవారు ఇలా వెళ్ళాలి అభిమానం నాకు తెలియదు కదండి. నాకు ఇక్కడైతే కొద్దిగా ఇదని వెళ్ళిపోండి సార్. నేను హైదరాబాద్ దగ్గరని ఒకరి వల్ల అలాగా అభిమానంగా వెళ్ళాను సార్. నేను మొదటిసారి కలిసినప్పుడు గుర్తుందా మీకు? మొదటిసారి చాలా ఉందండి. ఆ రోజు ఎంతో ఇంట్లోనే కలిసేవాళ్ళ? ఇంట్లోనే కలిసేవాళ్ళు సార్. ఇంట్లో ఉన్నా స్టూడియోలోనా? ఇంట్లోనేనండి. ఎప్పుడు వచ్చినా ఇంట్లోనేనండి. బెంగారీస్లో ఉన్నారు కదా, బెంగారీ అవును పాతిల్ ఉండేది కదా, అక్కడి నుంచి వచ్చేవాను సార్. అప్పటి నుంచి కూడా వచ్చేవానండి అక్కడికి. బంజారాస్ పాతిల్ సుబ్రహ్మరెడ్డి గారి ఇంటి పక్కన. ఓకే, సుబ్రహ్మణ్యం కరెక్ట్ అండి. ఓకే, అప్పటి నుంచి వచ్చేవాడిని సార్ నేను. అక్కడ నుంచి తర్వాత ఇక్కడ అయ్యారు కదండి. అది తర్వాత సినిమాలు ఏంటి పరిస్థితి? ఆయన లాస్ట్ సినిమా మనం కదా? అవునండి. మనం కూడా మీకు విన్నారా? వెళ్ళాను సార్, నేను వెళ్ళాను. అమ్మో, ఇప్పటికీ నేను మా ఇంట్లో నమ్ముతాను, నిజం అనుకోండి. ఎన్ని సినిమా సీడీ లేని సినిమా లేదండి మా ఇంట్లో.
ఓకే. సీడీ లేని సినిమా లేదండి. ఓకే. తర్వాత రిలీజ్ అయిన సినిమాలు మీరు ఎలా దాన్ని నాకు తెలిసిపోద్ది సార్, ఆస్వాదించేవాళ్ళు? నాకు తెలుసండి. నేను అంతా తెలిసిపోద్ది. నాకేమైనా అయిందని ముందు కూడా మా వాళ్ళు అడిగితే చెప్తారండి బయటకు వచ్చి. అదే తర్వాత మీరు విన్న సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా నాగేశ్వరరావు గారి చాలా ఉన్నాయి. 12 సంవత్సరాల క్రితం ముందు చూసిన సినిమాలు చెప్పారు. అవునండి. దాని తర్వాత చూసిన సినిమాలు అన్నీ బాగుంటాయి. నేను ఎన్నేం చెప్పగలుగుతాను, అతను మొత్తం అన్నీ నాకు అంత ఇష్టమే కదండి. నేను పలానా ఎలా చెప్పగలను చెప్పండి. అది అన్నీ ప్రతి సినిమా 10 సార్లు 8 సార్లు చూసేవాడిని కదండి. ఎన్ని సినిమాలు చేశారో గుర్తున్నాయి మీకు నాగేశ్వరరావు గారు? 300 200 చిల్లర చేశారు. ఐడియా లేదండి. మంచి ఫాలో అయ్యేవాళ్ళు అయితే. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తెలుసు అంటే ఆనందించేవాడిని తప్ప కానీ మరి నాకు అంత పుస్తకం చేసి చూసి జ్ఞాపక శక్తి అంత లేదు కదా సార్. అది పద్మశ్రీ వచ్చింది అని తెలుసండి, తెలుసండి. కానీ అదే చెప్తున్నాను కదా సార్, అది ఏ సంవత్సరం వచ్చిందో ఇప్పుడు ఇచ్చారని. కొట్లాడే వాళ్ళ మీరు ఇతర ఫ్యాన్స్ తో కొట్లాడే వాళ్ళ? ఎక్కడ మా హీరో సూపర్ ఆడింది. ఇప్పుడు కూడా ఏ థియేటర్ అయినా మనకి, మా థియేటర్ నాగార్జున సుబ్రహ్మణ్యం అంటే చాలండి. మా థియేటర్ విజయనగరం ఏ థియేటర్కి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఏమని పిలుస్తారు? నాగార్జున సుబ్రహ్మణ్యం. నాగార్జున సుబ్రహ్మణ్యం. ఇప్పుడున్న వాళ్ళు అందరూ మీ పేరే నాగార్జున సుబ్రహ్మణ్యం. అంతే. ఏదైనా మనకి టికెట్లు కావాలంటే నాగార్జున సుబ్రహ్మణ్యం అంటే చాలండి, టికెట్లు తెచ్చేసుకుంటానండి. ఎందుకంటే హీరోల అభిమానులకి మధ్య పోటీ ఉండేది కదా. అవునండి. మా హీరో సినిమా ఎక్కువ గొప్ప ఆడింది, మా హీరో ఉంటాయి కదా సార్, ఉంటారు. చాలా రోజులు ఉండేదండి. మీతో పోటీ పడేవాళ్ళ మిగతా వాళ్ళు? పోటీ ఉండేది కదండి సార్, ఉండేది కదండి. ఎవరు ఎక్కువ పోటీ వాళ్ళు? బాలకృష్ణ ఇంటర్ ఉండేది కదండి, ఉండేది కదండి. అప్పుడు మా పేపర్ పెట్టుకుని కళ్ళు ఉన్నప్పుడు ఈ పేపర్ పెట్టుకుని తిరిగి వాళ్ళమండి. దసరా బుల్లోడు, దసరా బుల్లోడు టైంలో అది శ్రీకృష్ణ సత్య వచ్చేదండి. అప్పుడండి నేల నిండిందని, బెంచ్ నిండిందని, మాకు ఈరోజు ఫుల్ అయిందని, నేను కళ్ళు పోయినా కూడా నేను వెళ్ళేవాడిని థియేటర్కి అండి. ఫుల్ ఎంత అయింది, ఎన్ని టికెట్లు ఉండిపోయి అంత ఉన్నాయని కూడా అడిగేవాడిని అండి. ఓకే. థియేటర్ వాళ్ళు చెప్పారు సార్, సొమ్మిది 10 టికెట్లు ఉండిపోయి 3 టికెట్లు ఉండిపోయి అంటే మేము కోసేవాళ్ళం అండి. ఫుల్ అవునందుకే. మామూలు అభిమాని కాదు మీరైతే. వేలు ఖర్చు పెట్టేవాడు సార్, మీరు నమ్మండి. వేలే. మా ఫ్యాన్స్ వాళ్ళని తిరుపతి తీసుకెళ్ళాను, మా విజయనగరం ఫ్యాన్స్ని. నెక్స్ట్ వచ్చి భద్రాచలం తీసుకెళ్ళాను. వాళ్ళతో 10 పైసలు కూడా నేను ఖర్చు పెట్టలేదు సార్. టిఫిన్లు, భోజనాలు, ఆఖరికి ఆ దేవుడి ప్రసాదం కూడా నేను పని ఇచ్చాను. మీరు కూడా ఫ్యాన్స్ బాగా చూసుకున్నారు అయితే? నేను చాలా నా గురించి విజయనగరం మీరు ఎవరు అడిగినా నా గురించి చెప్తారు సార్. అది అంటే అంత అభిమానం. అదే చెప్తారు. నాగేశ్వర గారి పేరు మీద మీరు చేసేవాళ్ళు? చాలా చేసేవాడిని సార్, చాలా చేస్తానండి. ఇంత అభిమానాన్ని సంపాదించుకున్న నాగేశ్వర గారు నిజంగా దేవుడండి. అతను దేవుడే. 4 సార్లు దండం పెడతానంటే మీరు అదే అర్థం చేసుకోండి సార్. ఇవన్నీ తెలుసా మిగతా వాళ్ళ పిల్లలకి తెలుసా ఇవన్నీ? నేను చెప్తానండి. అదే మన ధర్మంగా చెప్తా కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారు లేదా అంటే మీకు ఇంకొకటి చెప్తాను సార్. నాగేశ్వర గారు లోపల తీసుకెళ్ళిపోయి సుబ్రహ్మణ్యం అభిమానులందరికీ కొద్దిగా నమ్మకం అయ్యాలని అని చెప్పేవారు. ఒకసారి ఇంటర్వ్యూలో నాకు తెలియదు సార్, ఉన్నమాట చెప్పాను నేను. ఒక అతను నాకు చెప్పాడు, సుబ్రహ్మణ్యం మీ గురించి సార్ మీకు వేరే అభిమాని ఎవరంటే ఇలా కనిపించేది అతను ఇలా సుబ్రహ్మణ్యం బుక్లో రాశారయ్యా నీ పేరు అని. నాగేశ్వర గారు అని నాకు తెలియదు సార్, నాకు ఒక అభిమాని చెప్పాడు అన్న అతను. ఆ బుక్ లో నాగేశ్వర గారి గురించి రాసిన బుక్ లో నాగేశ్వర చెప్పారు. నాగేశ్వర గారు చెప్పారు ఇలాగ నాకు ఒక అబ్బాయి ఒక సుబ్రహ్మణ్యం కళ్ళు కనిపించే అతనికి నాకు అతను అంటే నాకు చాలా ఇష్టమేనండి. మంచి స్థానం సంపాదించుకున్నారు మీ గురువు గారు. చెప్తున్నాం కదా సార్, నా ప్రాణం ఇచ్చేస్తాను సార్. ఓకే. అంటే ఇప్పుడు నాకు మీరు అడిగిన కళ్ళ నీరు వస్తుంది కానీ మీరు ఇంటర్వ్యూలో అనకూడదు కానీ ఆడలేదండి. అయ్యో అదే వాళ్ళు అది వద్దులేండి. నాకు చెప్తున్నాం కదా సార్, అంతా అతని గురించి ఆలోచించిన, సినిమాలు చూసినా ఆలకించిన అలాగే నాకు ఎక్కలేని తక్కువ వచ్చేస్తారు నాకు. అంటే కళ్ళతో చూసిన సినిమాలు కానివ్వండి, ఈ చూడలేకపోయాను కదా అని దేవుడు మీద కోపం రాలేదు. మనుషుని నిందించచ్చు కానీ దేవుడిని నిందిస్తారు సార్. నా కర్మ అనుకుంటా కరగానే మన దేవుడి మీద నిందేయకూడదు కదా సార్. అదే ఎప్పుడు దేవుడి మీద నిందేయకూడదు సార్. మన కర్మ మన భగవంతుడు ఎలాగెళ్ళింది అలాగెళ్తుంది కానండి, ఇవన్నీ మనం ఇది ఉండకూడదు కదా సార్. అది చాలా మంది ఉన్నారు, వెంకటరమణ నమ్ముకో నీకు వస్తాయని. నేను నమ్మినా అతను రాని దాటలే చెప్పిస్తారు, రావినప్పుడు అతని మీద నిందెందుకు వేయాలి సార్? నేను నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్కి ఇన్స్పిరేషన్ అంతే కదా సార్. రాని ఎలాగ దాన్ని పెట్టి చెప్పండి సార్, మీరే చెప్పండి. ఓకే. నమ్ముతారు అసలు దేవుడిని? నమ్ముతారా? నమ్ముతారు. ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తాను. నాకు 2 కోరికలు అండి. ఫస్ట్ తిరుపతి, 2 హైదరాబాద్ అండి. జూన్లో జూలైలోనే తిరుపతి వెళ్తాను సార్. సెప్టెంబర్కి హైదరాబాద్ వస్తాను సార్. ఓకే. మీరు నమ్ముతున్నామండి, 4 నెలల ముందు రిజర్వేషన్ చేస్తాను నేను. ఓకే.
బుకింగ్ ఓపెన్ అయిన మీకు అన్న అదే టికెట్ ఇప్పుడే చూపిస్తాను చూడండి. అయ్యో భలే వాళ్ళు. చూపిస్తాను ఇప్పుడు నా దగ్గర ఉందండి. ఓకే. నేను వెళ్ళిపోయినా తర్వాత సంగతి అండి, ముందు చేంజ్ చేసుకుంటానండి. అది అంటే నాకు తోడులేంది నాకు అవ్వదు కదా సార్. నాకంటే అభిమానం ఉంది, అతనికి పనులు ఉంటాయి, నన్ను తీసుకురావాలి తెలియదు కదండి. అందుకని చెప్పేసి ఉంచుతానండి అతన్ని. ఒకలోకి అయితే బయలుదేరుతానండి, లేకపోతే ఆ రోజు నేను బాధపడతానండి. అది ఎవరు వస్తారు మీకు? కుర్రాడు వచ్చాడు కదండి, వచ్చాడు కదా, అతనే నాకు నాకు జాగ్రత్త తీసుకొస్తాడండి. చాలా అన్ని 20 సంవత్సరాలు పెట్టి వస్తున్నాడు అన్న అతను. ఓకే. నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు వచ్చారా మీరు? అమ్మో వచ్చానండి, వచ్చాను. ఇంచుమించి దాన్ని ఏంటంటారు, దగ్గరే ఉన్నానండి. ఎవరిని ఉంచలేదు, నన్ను ఒక్కడనే ఉంచారండి. నన్ను ఒక్కడనే ఉంచారు కూర్చేసుకొని. నాగార్జున అందరూ ఎవ్వరు అలా కూర్చోపెట్టారు, కానీ ఎవ్వరు కూడా వెళ్ళిపోయింది కూడా అల్లలేదు నన్ను. లాస్ట్ ఎత్తినప్పుడు కూడా వాళ్ళు ఏడ్చినప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు ఏడ్చిస్తానండి. నాగార్జున గారు ఏడ్చారు అప్పుడు, అంటే మొదటి నుంచి ఏడ్చుకుని ఉన్నాను. అతను ఇలాగ వచ్చి నాకు ఏడుపు వచ్చి నేను ఇదేనండి. ఆ రోజున నేను శవాన్ని ఎత్తినా కూడా నాగార్జున గారు ఇచ్చేవారండి, ఛాన్స్ ఇచ్చేవారండి. అంటే అంటే నా అభిమానాలు తెలుసు కదండి. అవునవును, వాళ్ళు నాకు తెలుసు కదండి. అందుకనని చిన్నబాబు నన్ను మోస్తానన్నా కూడా అతను నాకు ఇచ్చేవారండి. మీరు చిన్నబాబు అనేవాళ్ళ? నేను చిన్నబాబు అంటానండి. చిన్నబాబు అంటానండి. నాగేశ్వర గారు ఏమని పిలిచేవాళ్ళు? గురుగారే. మిమ్మల్ని పేరు పెట్టి పిలిచేవాళ్ళు? నా పేరు సుబ్రహ్మణ్యం పిలిచేవారండి. గురువు గారు మంచి శిష్యుడిని, మంచి భక్తుడిని సంపాదించుకున్నారు. నాగేశ్వర గారిలో నేర్చుకోవాల్సిందంటే ఈ తరానికి ఏం చెప్తారు సార్? సార్ అతని నేర్చుకుని కదా సినిమాలు చూస్తే చాలండి. మంచి నీతి అయిన సినిమాలు ఉన్నాయి సార్. చెప్పండి కొన్ని. బతుకరం అనగా, భూ కైలాస్ అనగా, నెక్స్ట్ వచ్చి ఇంకా చేంచలక్ష్మి అనగా, చాలా ఉన్నాయి సార్. గుర్తు రావడం లేదు, ఈ టెన్షన్ మీద నాకు రావడం లేదు. ఎందుకు ప్రశాంతంగా మీరు ఎలా నాకు టెన్షన్స్ కదా ఉంటుంది అంతేనండి. ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడండి. లేదు నాకు కొద్దిగా అంతేనండి. మంచి సినిమాలు ఉన్నాయండి. మీ పిల్లలు ఏమంటారు ఇట్లా? ఎవరేమంటారండి, ఎవ్వరు. మా అన్నయ్య గారు ఆ రోజుల్లో నాకు 2 రూపాయలకి ఇచ్చేవారండి వారానికి. 2 రూపాయలు ఖర్చుకొని, అంటే కొద్దిగా బ్లైండ్ అని. మిన్నయ్య గారు పెద్ద అదేలేండి మా అన్నయ్య. అయితే అతను కూడా ఒక దగ్గర పనిచేసి నాకు సంపాదించి ఈ 2 రూపాయలని ఇచ్చేవారండి. అదే నేను సినిమాకి వెళ్ళిపోయామండి అండి. మా అమ్మగారు ఒరే ఆడి ఇచ్చాడు కదా, నేను కొనుక్కొని తినొచ్చు కదరా, సినిమాలకి ఎందుకు వెళ్ళిపోతే మా అన్నయ్య అనేవాడండి. అమ్మ నేను అనకమ్మాడిని, ఆడికి చిన్నప్పటి నుంచి ఆడి సినిమాలు అలవాటు అని ఏమనేవారు కాదండి. సూపర్. కలిసే ఉంటున్నారు ఇప్పుడు? లేదు, అంటే పెద్దలు అయిపోయాం కదా, అందరూ ఎవరి బిజినెస్ ఆల్వేనండి. ఓకే. పిల్లలు ఇద్దరు కూడా బిజినెస్ ఏనా? లేదు, మా పాప పెళ్లి అయిపోయింది, నా కొడుకు, మా అబ్బాయి మా అబ్బాయి ఇంజనీర్ అయిపోయిందండి, నా దగ్గర ఉంటున్నాడు అండి. ఓకే. మీ ఇద్దరు బిజినెస్ చేస్తున్నాం సార్. ఇంకా నాగేశ్వర గారి గురించి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు తెలుగు అని ప్రేక్షకులు? సార్ ఏం చెప్పినా అతనికి నేను తక్కువేనండి. అంటే ఏదైనా అతను మాత్రం నాకు దేవుడు. నాకు ఆ రోజుల్లో నేను ట్రైన్ ఎక్కినప్పుడు ఎంత ఆనందపడివన్నో, ఇటు నుంచి ట్రైన్ ఎక్కేవాడిని అంత బాధపడివన్నాను. భార్య వాళ్ళు వస్తే నేను 2-3 days గ్యారెంటీ కన్ఫర్మ్ అండి. 3 రోజులు ఎక్కడ ఉండేవాళ్ళు? లాడ్జి తీసుకుని ఉండేవాళ్ళు. ఉండేవాడిని. పొద్దున్నే ఇంకా వెళ్ళిపోవటం, ఆడ ఉంటాం అంతేనండి. బర్త్డేకి వచ్చేవాళ్ళ? ఏదైనా వచ్చేవాడు సార్, చెప్పాను సార్, మ్యారేజ్ డేకి వచ్చేవాడిని, సినీ పరిశ్రమలోకి వచ్చినప్పుడు అది వచ్చేవాడిని, ఈ నాగార్జున గారు కానీ ఆడియో ఫంక్షన్ కానీ, లేకపోతే సినిమా ఇట్ కానీ ఆ టైంలో వచ్చేవాడిని. వచ్చానంటే నాగేశ్వర గారిని కలకుండా మాత్రం ఉండేవాడిని కాదండి. అది కలకుండా నాకు ఎవరు ఇక్కడ చుట్టాల బంధువులు ఎవరూ లేరండి. అది రావడం గురించి అతని గురించి వచ్చేవాడిని. వచ్చి ఆ 2 రోజులు కూడా నాకు ఎంతో ఆనందం వచ్చేదండి. ఎక్కడో సంవత్సరానికి సరిపడా నింపుకొని వెళ్ళేవాడిని సార్. చెప్తున్నాం కదా సార్, రేపు 18 అనగా ఈ రోజు 18వ తారీఖు నాకు ఏ ఆటంకం రాకూడదని వెంకటరామతో కూడా దండం పెట్టేవాడిని అండి. దండం పెడతానండి. తండ్రి నేను నాగేశ్వర పుట్టినరోజు నాడు వెళ్ళాలి తండ్రి, నాకేం ఆటంకం కలిగించకుండా అని దండం పెడతానండి. బయలుదేరే ముందు కూడా మా కుర్రాడితో దండం పెట్టిస్తానండి. ఏదో ఒరే వెళ్తున్నాం జాగ్రత్త దండం పెట్టండి రా అని. అది మా ఆవిడ చేత కూడా దండం పెట్టిస్తానండి. ఆవిడ ఎవరు ఫ్యాను? ఆవిడకి అంతా సినిమాలు చూస్తారా? చూస్తారండి. ఎవరు సినిమాలు ఎక్కువ? ఆవిడ అదే లేదండి, సినిమాలు అందరూ చూస్తారండి. నాగేశ్వర గారిని ఎప్పుడు వచ్చినా ఇంట్లో కలవటమేనా? అంతేను సార్. అంతే, షూటింగ్ స్పాట్లకి వెళ్ళటం అంత కెపాసిటీ నాది ఆ టైంలో నాకు లేదండి. నాగేశ్వర గారైనా? నాగేశ్వర గారితో పాటు ఇంకెవరైనా అభిమానించేవాళ్ళ? నేను లేదు సార్. నాకు నాగేశ్వర అంటే హీరోయిన్ వాణిశ్రీ గారు అంటే ఇష్టం అండి.
వాణిశ్రీ గారు ఇష్టమా? వాళ్ళిద్దరి పేరు ఎలా ఉండేది? చాలా బాగుండేదండి. నాగేశ్వర గారు వాణిశ్రీ గారు. జయసుధ గారు అంటే నాకు గొప్ప ఇష్టం అండి. మళ్ళీ ఎంత ఉండేదండి ఇప్పుడు మీరు సినిమాలు చూసినప్పుడు మీ టికెట్ రేట్లు ఎంత ఉండేవి? 40 పైసలు నెల 40 పైసలు. అంతే. 40 పైసలు ఇస్తే కూర్చోబెట్టేవాడు తీసుకెళ్ళి. నేల టికెట్ అండి. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మీ అంటే మీ వయసుకి ఇప్పుడు చెప్తున్నా అవును 70 రూపాయలు 80 రూపాయలు ఉంది కదండి. అవును. అప్పుడు 40 పైసలు అండి మాకు. ఓకే. అది కూడా 40 పైసలు అంటే అప్పుడు 2 నెలలు 3 నెలల కిందట సినిమాలు వచ్చాయి కదండి. ఈ డబ్బులన్నీ అప్పుడు 5 పైసలు 10 పైసలు ఇచ్చిన దాచుకొని అప్పుడు నాతో పాటు అంటే నేను వెళ్ళిపోయాను కదా, కలిపోయిందని చెప్తున్నాను. నాతో పాటు ఎవరన్నా వాళ్ళకి కూడా నేను టికెట్ తీసుకుని తీసుకెళ్ళిపోయాను సార్. నేను 100 ఏళ్ల సినిమా పండగ రోజు మీలాంటి అభిమానులు కూడా గుర్తించాలి నాకు తెలిసేది. ఎందుకంటే ఈ రకంగా సినిమాని అభిమానించే వాళ్ళు ఉంటాం అనేది తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పరిణామంగా చెప్పుకోవాలి. అసలు ఏ సినిమా 8-10 సార్లు తక్కువ చూడండి సార్. ఇప్పుడు వస్తున్న సినిమాలు మీకు ఐడియా ఉందా? నాకు నచ్చదండి ఇప్పుడు. అంటే వెళ్ళడం ప్రతి మంగళవారం వెళ్తాను సార్. నేను ఉన్నమాట చెప్తాను, ప్రతి మంగళవారం వెళ్తానండి. ఇప్పుడు చూస్తున్నారు సినిమాలు? ప్రతి మంగళవారం వెళ్తానండి. అంటే థియేటర్లు అందరికి ఫోన్ చేస్తాను, వాళ్ళు రమ్మంటే వెళ్తాను. సుబ్రహ్మణ్యం రావద్దు ఎందుకు, బాగా సినిమాలు బాగాలేవంటే అయిపోతానండి. ఓకే. ఈ మధ్య కాలంలో చూసిన సినిమాలు అన్నీ ఉంటాయి సార్. మీరు ప్రతి సినిమా నేను చూస్తానండి. మీరు చూసిన ఈ మధ్య కాలంలో చూసిన సినిమాలు సార్ పేరు గుర్తులేదు, అన్నీ నేను చూస్తాను సార్. నాకు అంత లేదు అంటే ఎందుకంటే ఇప్పుడు వాయిస్ ఒకటే డబ్బింగ్ అయిపోయింది సార్. అది దానివల్ల నేను పోల్చుకోలేకపోతున్నాను. ఏదో వెళ్ళాలి అభిమానంగా వెళ్ళడం తప్పగానండి సినిమాలు మొత్తం నేను గుర్తుంచుకోను సార్. ఉన్నమాట చెప్పి అదే ఏదో వెళ్ళాలి స్టోరీలు తెలుసుకోవడానికి, బాగుందని చెప్పడం. లేకపోతే ప్రతి సోమవారం మంగళవారం ఉదయం ఫోన్ చేస్తాను, ఎంత బాగున్నదంటే థియేటర్ మేనేజర్ గారు అడుగుతాను, సరే ఎలాగుందంటే వద్దు సుబ్రహ్మణ్యం రావద్దని వస్తారు. బాగుందంటే సరే 2 టికెట్లు ఉంచాడంటే సరే ఉంచుతారు. ఫుల్ హెల్తీగా ఆయుర్వేదాలతో ఉండాలని మీ అభిమానం అక్కినేని ఫ్యామిలీకి ఎలానే ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాగేశ్వర గారు కూడా నిన్ను 100 ఏళ్ళు అతను ఎక్కడున్నా కూడా అతని ఆశీస్సులు నా మీద ఉండాలని ఇంకా అభిమానంగా ఉండాలి అనుకుంటున్నాను. ఫస్ట్ నేను చనిపోతే ముందు ఆ దేవుడిని మా అమ్మ నాన్న తర్వాత గురుగారు ఎక్కడున్నా చూపించమని భగవంతుని నేను కోరుకుంటాను సార్. అతను అంతే. థ్యాంక్ యూ అండి. నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.